రెండేళ్ల అందరి కష్టం ఫలించింది. వాయిదాల మీద వాయిదాలు పడిన పెద్ది ఎట్టకేలకు 4th థియేటర్స్లోకి వస్తుంది. అయితే 3వ తేదీ రాత్రి 8 గంటలకు వేసే ప్రీమియర్స్తో ముందుకొస్తుంది. పెద్ది బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఎంత కలెక్ట్ చేయాలి? హ్యావ్ ఎ లుక్. బడ్జెట్ విషయంలో పెద్ది గేమ్ చేంజర్ కు ఏ మాత్రం తీసిపోదు. 200 కోట్ల బడ్జెట్ తో సినిమాను మొదలు పెడితే అది కాస్త 350 కోట్లకు చేరింది. బడ్జెట్ గురించి నిర్మాత ఇంతవరకు చెప్పకపోయినా విజయవాడలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు బుజ్జిబాబు రివీల్ చేసేశాడు. పెద్ది ఎన్నిసార్లు వాయిదా పడినా ఈసారి మాత్రం ఐపీఎల్ భయం లేకుండా థియేటర్స్ లోకి వస్తోంది. స్టూడెంట్స్ కు ఇంకో వారం రోజులు సెలవులు ఉండడం కూడా కలిసి రానుంది. దీంతో ప్రీ బుకింగ్ సేల్స్ కూడా బాగున్నాయి. అంతా బానే ఉన్నా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం 200 కోట్లు దాటింది. చిరంజీవితో నటించిన ఆచార్య, ఎన్టీఆర్ తో నటించిన త్రిబులార్ మినహాయిస్తే సోలో హీరోగా రామ్ చరణ్ సినిమా బిజినెస్ 200 కోట్లు దాటడం ఇది రెండోసారి. పాన్ ఇండియాగా రూపొందిన గేమ్ చేంజర్ 221 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. ఈ మార్కును పెద్ది దాటకపోయినా 218 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయని తెలిసింది. ఈ భారీ టార్గెట్ ను టచ్ చేయాలంటే పెద్దికి హిట్ టాక్ చాలా అవసరం. రామ్ చరణ్ సినిమా బిజినెస్ 90 కోట్ల నుంచి ఒకేసారి 221 కోట్లకు చేరింది. రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన ధృవ 57 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే 58 కోట్ల వసూళ్లతో బయటపడింది. రంగస్థలంను 80 కోట్లకు అమ్మితే 127 కోట్లతో భారీ లాభాలు తీసుకొచ్చింది. వినయ విధేయరామ 90 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే 63 కోట్లు మాత్రమే వచ్చింది. గేమ్ చేంజర్ తో ఒకేసారి 221 కోట్లకు చేరాడు. అయితే 94 కోట్లు మాత్రమే రాబట్టి భారీ నష్టాలు మిగిల్చింది. పెద్దికి ఉన్న హైప్ సినిమాకు హ్యూజ్ బిజినెస్ తీసుకొచ్చింది. వరల్డ్ వైడ్ 218 కోట్లకు బిజినెస్ జరుపుకుంది. ఈ టార్గెట్ పెద్దదిగా కనిపిస్తున్నా హిట్ టాక్ వస్తే 218 కోట్లు రాబట్టడం పెద్ద విషయం కాదు. ఈ మార్కు చేరాలంటే 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి. సినిమా ఇండస్ట్రీ మొత్తం పెద్ది గురించే మాట్లాడుకుంటోంది. సినిమా హిట్ అవుతుందా లేదా అని డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి, లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ అవుతుందా, లాభాలు వస్తాయా అని చర్చ నడుస్తోంది. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో మనశంకర వరప్రసాద్, అనగనగా ఒకరాజు, నారీ నారీ నడుము మురారి తప్పితే గత 4 నెలలుగా ఒక్క సినిమా కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. కొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఐపీఎల్ ఎఫెక్ట్ గట్టిగా తగిలింది. ప్రస్తుతం ఐపీఎల్ ను బూచిగా చూపించే ఛాన్స్ లేదు. అనుకూల వాతావరణంలో రిలీజ్ అవుతున్న పెద్ది ఎలాంటి రిజల్ట్ తీసుకొస్తుందో చూడాలి మరి. త్రిష ఏది దాచుకోదు. తన మీద కామెంట్స్ చేసినా, ట్రోలింగ్ చేసినా ఇచ్చి పడేస్తుంది. ఏదో ఒకటి ఇవ్వకపోతే లావైపోతానన్న భయం కాబోలు. తల్లిని కోల్పోయిన అజిత్ని పలకరించడానికి విజయ్ త్రిషతో కలిసి వెళ్లాడు. ఈ ఇద్దరి రిలేషన్ పై మరోసారి రచ్చ మొదలైంది. దీనికి కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో త్రిష పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. విజయ్ త్రిష మధ్య ఎఫ్ఐఆర్ చాలా కాలంగా నడుస్తున్నా రాజకీయ ప్రత్యర్థి బయట పెట్టే వరకు ఈ న్యూస్ కాస్త న్యూసెన్స్ అయ్యింది. ఆ తర్వాత విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది. విజయ్కు నటితో వివాహేతర సంబంధం ఉందంటూ పిటిషన్లు ఆరోపించింది. ఆ నటి పేరు సంగీత చెప్పకపోయినా మీడియాలో కథనాలు త్రిష పేరును కన్ఫర్మ్ చేసేశాయి. ఏ రిలేషన్ అయినా బయటికి రానంత వరకే. ఒకసారి బయటపడిందా ఆ అనుబంధాన్ని ఓపెన్ చేసేస్తున్నారు. విజయ్ త్రిష విషయంలో ఇదే జరిగింది. తమిళ సినీ నిర్మాత, బిజినెస్ మెన్ కల్పతి సురేష్ కుమారుడి పెళ్లికి విజయ్ త్రిషతో కలిసి ఒకే కారులో వెళ్లారు. పెళ్లైనా చావైనా ఇద్దరూ కలిసే వెళ్తున్నారు. ఆ మధ్య అజిత్ తల్లి చనిపోవడంతో పలకరించడానికి విజయ్ సీఎం హోదాలో త్రిషతో కలిసొచ్చాడు. అప్పట్నుంచి మళ్లీ వీళ్ల రిలేషన్ హైలైట్ అవుతూ వచ్చింది. తన రిలేషన్ ని ట్రోల్ చేస్తున్న వాళ్లపై త్రిష పరోక్షంగా స్పందించింది. పెంపుడు కుక్క ఫోటోను షేర్ చేస్తూ నా పర్సనల్ విషయాల్లో తలదూర్చడానికి దీన్ని మాత్రమే అనుమతిస్తానంటూ రాసుకొచ్చింది. ఇలా రూమర్స్ క్రియేట్ చేస్తూ ట్రోల్ చేస్తున్న వాళ్లను టార్గెట్ చేస్తూ ఈ పోస్ట్ పెట్టింది త్రిష. సంగీతతో డివోర్స్ రాగానే విజయ్ త్రిషను పెళ్లి చేసుకుంటాడు అంటూ వస్తున్న వార్తలను డైరెక్ట్ గా ఎవరూ ఖండించడం లేదు. ఎన్నికల్లో విజయ్ పార్టీ లీడ్ లో ఉండగానే విజయ్ ఇంటికి త్రిష వెళ్ళింది. ఆ మధ్య పెళ్లికి, రీసెంట్ చావుకు కలిసి వెళ్లారు. ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్టు విజయ్ కూడా త్రిషను తీసుకెళ్లడం చూస్తుంటే ఈ రిలేషన్ ఫ్యూచర్ లో ఎక్కడ దాకా వెళ్తుంది అనేది ఊహిస్తూ కోలీవుడ్ లోనే కాదు అంతటా కథనాలు పుట్టుకొచ్చాయి. త్రిష విజయ్ కు అన్ని అనుకూలంగా మాట్లాడుతుంది, రాసుకొస్తుంది. త్రిష పుట్టినరోజే విజయ్ పార్టీ టీవీకే గెలవడంతో మ్యూజికల్ మే అని క్యాప్షన్ పెట్టింది. సూర్యతో నటించిన కరుప్పు హిట్ కావడమే కాదు 350 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలా త్రిషకు అన్నీ కలిసొచ్చాయి. మరి ఈ ఇద్దరి రిలేషన్ పెళ్లి దాకా వెళ్తుందా లేదంటే ఫ్రెండ్షిప్ కే పరిమితం అవుతుందో చూడాలి మరి. రణ్వీర్ పై విధించిన బ్యాన్ చాలా మంది ఆడియన్స్ కి నచ్చలేదు. ఇది కరెక్ట్ కాదు అని బాలీవుడ్ వర్గాలకి తెలిసినా బయటపడి ఖండించలేకపోతున్నారు. ఖాన్ హీరోస్ కి భయపడి ఓపెన్ కావటం లేదా? అయితే ఓ ప్రముఖ నిర్మాత సపోర్ట్ చేయడమే కాదు న్యాయ పోరాటానికి దిగాడు.
రణ్వీర్ పై బ్యాన్ ఎలాంటి యూటర్న్ తీసుకోనుంది? ఆ విశేషాలు మీకోసం. ధురంధర్ 2 బ్లాక్ బస్టర్స్ తో అందనంత ఎత్తుకు ఎదిగిన రణ్వీర్ సింగ్ పై నిషేధం విధించారు. ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఈ నిర్ణయం తీసుకుంది. రణ్వీర్ హిందీలో కనిపించకూడదని బాలీవుడ్ పెద్దలు వెనక నుండి బ్యాన్ కథను నడిపించారు అంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. డాన్ 3లో రణ్వీర్ సింగ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. అయితే సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ధురంధర్ రిలీజ్ కంటే ముందే రణ్వీర్, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని టాక్ వచ్చింది. రణ్వీర్ తప్పుకోవడంతో తమకు 45 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అంటూ ఫర్హాన్ ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ని ఆశ్రయించాడు. దీంతో ఈ సంస్థ రణ్వీర్ పై నాన్ కోఆపరేట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కథ నచ్చకే డాన్ 3 నుంచి తప్పుకున్నట్లు రణ్వీర్ వెల్లడించాడు. డాన్ 2లో షారుఖ్ నటించగా డాన్ 3 ఆఫర్ రణ్వీర్ దగ్గరకొచ్చింది. ఫెడరేషన్ రణ్వీర్ పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించడంతో బాలీవుడ్ లో చర్చ మొదలైంది. ఈ ఆదేశం చట్టపరమైన నిషేధం కాకపోయినా ఫెడరేషన్ కు అనుబంధంగా ఉన్న కార్మికులు, టెక్నీషియన్స్ రణ్వీర్ తో కలిసి వర్క్ చేయడం కుదరదు. బాలీవుడ్ చాలా వరకు ఈ ఫెడరేషన్ వర్గాలపై ఆధారపడడంతో హీరో నటిస్తున్న సినిమాలపై ప్రభావం చూపనుంది. ధురంధర్ 2 బాలీవుడ్ రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఇండియా వైడ్ ధురంధర్ 2ను ప్రేక్షకులు ఆదరించారు. ఇంత ఘన విజయం సాధించిన బాలీవుడ్ టాప్ హీరోలు, దర్శక నిర్మాతల నుంచి మాత్రం ఏ మాత్రం రెస్పాన్స్ రాలేదు. రణ్వీర్ టాప్ ప్లేస్ కు చేరాడన్న అక్కసుతోనే బాలీవుడ్ లోకి కొందరు నిషేధం అంటూ ప్రతీకారం తీర్చుకున్నారంటూ కమెంట్స్ చేస్తున్నారు. రణ్వీర్ సింగ్ కు ప్రముఖ నిర్మాత టీపీ అగర్వాల్ అండగా నిలిచారు. ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ విధించిన నాన్ కోఆపరేషన్ ఆదేశాలకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ సభ్యుడిని నిషేధించే అధికారం ఏ సంస్థకు లేదని తన పిటిషన్లో పేర్కొన్నారు. 4 సార్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా పనిచేసిన అగర్వాల్ రణ్వీర్ కు మద్దతుగా నిలవడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రణ్వీర్ సింగ్ పై బ్యాన్ విషయంలో బాలీవుడ్ నుంచి హీరోకొస్తున్న మద్దతు తక్కువే అని చెప్పాలి. ఖాన్ హీరోలకు భయపడి ఎవరూ స్పందించడం లేదు అంటూ ట్రోలింగ్ మొదలైంది. దీపికను కల్కి 2 నుంచి తీసేసినప్పుడు షారుఖ్ ఆమెకు అండగా నిలిచాడు. మరి భర్త రణ్వీర్ సింగ్ విషయంలో ఎందుకు మద్దతు ఇవ్వడం లేదంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సంచలనం సృష్టించిన ధురంధర్ 2తో రణ్వీర్ కు వచ్చిన క్రేజ్ నుంచి బాలీవుడ్ స్టార్స్ జలస్ ఫీల్ అవుతున్నారని, బ్యాన్ విధించడంతో సంబరపడిపోతున్నారు అంటూ బాలీవుడ్ లో కథనాలు వెలువడ్డాయి. మరి అగర్వాల్ ఎంట్రీతో ఈ బ్యాన్ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. కథ, క్యారెక్టర్ నచ్చిందంటే చాలు ఏం చేయడానికైనా హీరోస్ రెడీ అయిపోతున్నారు. విల్లులా ఒళ్ళు వంచి కష్టపడుతున్నారు, దెబ్బలు తింటున్నారు, గాయాలు, సర్జరీస్ దాకా వెళ్తున్నాయి. ఈ కష్టాన్ని వీడియోస్తో పంచుతున్నారు మేకర్స్. మేకవర్ అయిన మన హీరోస్ ని ఒకసారి చూద్దామా? పెద్ది గురించి ఏ ఈవెంట్ జరిగినా అందరూ రామ్ చరణ్ పడిన కష్టం గురించే మాట్లాడుతున్నారు. రెజ్లర్లా కనిపించడానికి బాడీ బిల్డింగ్ చేశాడు. యాక్షన్ సీన్స్ షూటింగ్స్ లో 3 సార్లు గాయాల పాలయ్యాడు. అయితే రామ్ చరణ్ ఇదంతా లైట్ గా తీసుకున్నాడు. ఇలాంటి కథ కోసం కాకపోతే ఇంకే సినిమాకి కష్టపడతామన్నాడు. పెద్దిగా రామ్ చరణ్ పడిన కష్టాన్ని వీడియోగా రిలీజ్ చేశారు మేకర్స్. రామ్ చరణ్ ఇందులో కేవలం రెజ్లర్ గానే కాదు, క్రికెటర్ గా, రన్నర్ గా కూడా కనిపించాడు. మరి ఈ కష్టానికి ప్రతిఫలం ఎలా ఉంటుందో 3న రాత్రి ప్రీమియర్స్ తో తెలియనుంది. పుస్తకాల్లో లేని పోరాట యోధుడి కథగా స్వయంభూ రూపొందింది. 1000 ఏళ్ల క్రితం నాటి యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు భరత్ కృష్ణమాచారి తీశాడు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ ఇచ్చాడు. నిఖిల్ ఈ సినిమా కోసం కత్తి యుద్ధం, కర్రసాము, హార్స్ రైడింగ్ అంటూ తెలియని విద్యలను నేర్చుకున్నాడు. స్వయంభూ కోసం నిఖిల్ ఎంత కష్టపడ్డాడో ది వారియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటూ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. అయితే సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యేది చెప్పలేదు. విఎఫ్ఎక్స్ వర్క్ కు స్కోప్ ఎక్కువగా ఉండడంతో ఎప్పటికప్పుడు రిలీజ్ వాయిదా పడుతోంది. ఎన్టీఆర్ ని మరీ బొద్దుగా, మరీ సన్నగాను చూడలేం. రాఖీ టైంలో ఓవర్ వెయిట్ తో భయపెట్టగా కంట్రీలో మొహం పీక్కుపోయింది. డ్రాగన్ కోసం ఎన్టీఆర్ కసరత్తులు చేస్తున్నాడు అనుకుంటే కండలు పెంచుతున్నాడని అందరూ అనుకున్నారు. 6 ప్యాక్ వచ్చినా మొహంలో రూపురేఖలు మారిపోయాయి. డ్రాగన్ లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ను ఆఫ్ఘనిస్తానీలా చూపిస్తున్నాడు. ఈ నేటివిటీకి తగ్గట్టు తారక్ కనిపిస్తున్నాడని, మరో లుక్ లో హ్యాండ్సమ్ గా ఉంటాడని తెలిసింది. మొత్తానికి లూగర్ క్యారెక్టర్ కోసం ఎన్టీఆర్ భారీ కసరత్తులే చేసి ఆఫ్ఘనిస్తానీలా మారిపోయాడు. ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎక్కువ సక్సెస్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు హీరోలు. రిషబ్ శెట్టికి కాంతారా చాప్టర్ 1 ఇలాంటి సక్సెసే ఇచ్చింది. సినిమా సక్సెస్ ఆనందంతో పడిన కష్టాన్ని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నాడు రిషబ్ బెర్మే పాత్రతో పాటు ఓల్డ్ క్యారెక్టర్ మాయావిగా కనిపించాడు. రిషబ్ శెట్టే నటించాడని తెలియకుండా మేకప్ తో కవర్ చేశారు. మాయావి రోల్లో ఎవరు నటించారో తెలియకపోయినా బాగుంది అంటూ ప్రశంసలు కురిపించారు ఆడియన్స్. మాయావి పాత్ర చేసింది రిషబేనని మేకర్స్ చెప్పే వరకు ఆడియన్స్ కూడా గుర్తుపట్టలేకపోయారు. ఎంత ఎక్కువ కష్టపడితే అంత పెద్ద లక్ష్యం చేరుతారు.
పుష్ప పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. పుష్పగా స్కిన్ టోన్ మార్చి ఊరమ్మాస్ లుక్ తీసుకొచ్చారు. హెయిర్ స్టైల్తో బన్నీ లుక్ ను పూర్తిగా మార్చేశారు. అయితే ఈ లుక్ తీసుకురావడానికి మేకప్ టీమ్ కు 3 గంటలు పట్టింది. మేకప్ వేసుకోవడానికి 3 గంటలు పడితే తీయడానికి గంటన్నర పట్టింది. కష్టే ఫలి అన్నట్టు జాగన్ పెద్దికి కూడా వాళ్ళ కష్టమే కలిసొస్తుందేమో.